తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి జీవవాక్కుల శ్రోతలకు ప్రభు నామమున శుభములను తెలియజేస్తూ జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలను వినడానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. గ్రంథములో నుండి ఒక మాట చదువుకొని ప్రార్థనతో సందేశంలోనికి వెళ్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనము. ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనము. నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చెదము. నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చెదము. ప్రార్థన చేద్దాం. మహిమోన్నతుడవైన పరలోకపు తండ్రి, నీ నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా, ఇంకొకసారి నీ సన్నిధిలో నిలబడ్డానికి కృపనిచ్చావయ్యా, వందనాలు. మా ప్రభువా, నీ వాక్యాన్ని ధ్యానించుటకు ఉపక్రమించుచుండగా మీ జ్ఞానము, మీ వివేకము, మీ సమయస్ఫూర్తిని నాయన, మీ ఆత్మ నడిపింపును అనుగ్రహించు. దీనుడను అపాత్రుడను నన్ను నిలబెట్టారు నీ మాటలు చెప్పడానికి. నాయనా, నన్ను ఒక్కసారి ప్రభువా మీ వాక్యముతో కడిగి ప్రభువా శుద్ధీకరించి నీ కొరకు సాధనంగా వాడబడుటకు సహాయం చేయమని, నీ మాటలు వినిపింపచేయమని, వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని మాకు మా శ్రోతలకు ప్రసాదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి మాట, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చెదము. ఈ మాట మన పితరుడైనటువంటి అబ్రహాము అనినటువంటి మాట. చాలా మెదడుకు మేత పెట్టినటువంటి మాట. అనేక అంశాలను త్రవి తీయడానికి అవకాశం ఇచ్చే మాట. అబ్రహాము యొక్క విశ్వాసాన్ని తెలియచెప్తున్నటువంటి మాట. పరిపూర్ణ విశ్వాసాన్ని, అబ్రహాము యొక్క పరిపూర్ణ విశ్వాసాన్ని లేక పరిపక్వమైనటువంటి విశ్వాసాన్ని తెలియజేసే మాట. ఆ మాటకొస్తే ఆయన జీవితమే ఒక విశ్వాస ప్రయాణం. ఆయన వల్లే విశ్వసించినటువంటి విశ్వాస వీరుడు ఇంకొకరు లేరు. మొదటి వ్యక్తిగా బైబిల్ గ్రంథం చెప్తుంది. మన పితరులు చెప్పారు, బైబిల్ గ్రంథం చెప్తుంది. 12వ అధ్యాయం నుంచి ఆదికాండము 25వ అధ్యాయం వరకు కేవలము 14 అధ్యాయాల్లో అబ్రహాం యొక్క జీవితం అంతా వ్రాయబడింది. ఎక్కడ వెతికినా, ఏ అధ్యాయం తీసినా అబ్రహాం యొక్క విశ్వాసతను మనము తెలుసుకోవచ్చు, ధ్యానించవచ్చు, నేర్చుకోవచ్చు, అన్వయించుకోవచ్చు. ఎంత పరిపూర్ణమైన విశ్వాసం మన పితరునికి ఉందో తెలుసుకోవచ్చు. అంతటి గొప్ప విశ్వాస వీరుడు ఆయన. అంతటి గొప్ప విశ్వాస వీరుడు. పరిపక్వత చెందినటువంటి విశ్వాసం, సంపూర్ణమైన విశ్వాసము, పరిణత చెందినటువంటి విశ్వాసము ఆయనది. దేవుడే మెచ్చుకున్నటువంటి వ్యక్తి. నా ప్రియమైన వారలారా, గమనించదము. ఈ మాటలు ఆదికాండం 22వ అధ్యాయంలో రాయబడ్డాయి. 22వ అధ్యాయంలోని కొన్ని మాటలను జాగ్రత్తగా పరిశీలించుదాము. 22వ అధ్యాయం 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఆ సంగతులు జరిగిన తరువాత 12వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు చాలా చాలా గొప్ప సంగతులు జరిగాయి అబ్రహాం జీవితంలో. అబ్రాముగా ఉన్నటువంటి వ్యక్తి అబ్రహాముగా మారిపోతాడు. దేవుని యొక్క పిలుపును అందుకొని ఆయన యొక్క పిలుపు మేరకు ప్రయాణమైపోతాడు. తల్లిదండ్రులను, ఆస్తిపాస్తులను, దేశాన్ని, బంధువులను అన్నింటినీ వదులుకోగలిగిన వాటన్నింటినీ వదులుకొని వస్తాడు. ఇంకా చాలా చాలా సంగతులు జరుగుతాయి. ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే కుమారుడు కలగడము. 99 సంవత్సరముల వయసులో 100 ఏళ్ల వాడైనప్పుడు దేవుడు అబ్రహామును కుమారునితో చూస్తాడండి. ఆ ప్రియమైన వారలారా, సరే, ఇన్ని జరిగిన తర్వాత అబ్రహామును పరిశోధించాలి అనుకున్నాడు. పరిశోధించుట అనే పదము చాలా పెద్ద పదం. ఎలాగంటే చూచుట, మామూలుగా చూడడం, గమనించుట,
ఇంకొంచెము తీక్షణంగా, పరిశీలించుట ఇంకొంచెము తీక్షణంగా, పరీక్షించుట ఇంకొంచెము తీక్షణంగా, తర్వాత శోధించుట ఇంకొంచెం లోతుగా, పరిశోధించుట మ్యాక్సిమం అత్యున్నతనంగా, ఎంతవరకు వీలైతే అంతవరకు సమంజసంగా ఉన్నాడు, కరెక్ట్గా ఉన్నాడు, సరిపడా ఉన్నాడు, లోపం లేకుండా ఉన్నాడు, పొరపాటు లేకుండా ఉన్నాడు అని లోతుగా, అత్యంత లోతుగా చూడ్డాన్ని ఏమన్నారంటే పరిశోధించుట. పరిశోధించుట, చూచుట, గమనించుట, పరిశీలించుట, పరీక్షించుట, శోధించుట, పరిశోధించుట. అబ్రహాము ఎంత ఎత్తుకెదిగాడో అంతగా శోధించాలి అని చెప్పేసి అనుకున్నాడు దేవుడు. చూద్దాం ఎంతవరకు నా భక్తుడుగా నిలబడతాడో, ఎంతవరకు విశ్వాస వీరుడుగా నిలబడతాడో చూద్దాం. పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. అయిపోయిందండి. దేవుడు అబ్రహామునకు ఆదేశించడం అయిపోయింది. ఒక్క వచనములోనే ఒక పెద్ద ఆర్డర్ ఇచ్చేశాడు. ఒక్క వచనములోనే ఒక పెద్ద ఆర్డర్ ఇచ్చేశాడు. అబ్రహామా అని పిలువగా చిత్తము ప్రభువా అంటే నేనున్నానయ్యా, నేను నీకు నీ యొక్క అధికారానికి లోబడి ఉన్నాను, నీ ఎదురుగా చెప్పు, ఏం చెప్తావో. చిత్తము ప్రభువా, ఇంత భావాన్ని ఇస్తుంది చిత్తము ప్రభువా. నా ప్రియమైనటువంటి వారలారా, దీన్ని కొంచెము విడమరచి, మరి తెలుగు బైబిల్లో ఈ విధంగా రాయబడింది, ఆదిమ బైబిల్లో ఏ విధంగా రాయబడిందో మనకు తెలియదు. ఎందుకంటే హీబ్రూ, అరమేయిక్ భాష కానీ, హీబ్రూ భాష కానీ, గ్రీక్ భాష కానీ, లాటిన్ భాష కానీ, లేదా నూతన నిబంధన రాయబడినటువంటి అరమేయిక్ భాష కానీ మనకేమీ, నూతన నిబంధనలో యేసు మాట్లాడినటువంటి మాట అరమేయిక్ భాష, కానీ అరమేయిక్ భాష మనకు తెలియదు. మన భాష మాత్రమే తెలుసు, ఎందుకంటే తెలుగులో తర్జుమా చేయబడింది. అబ్రహాం, చిత్తం ప్రభువా ఉన్నానయ్యా. ఈ మాటలన్నింటినీ కొంచెము పొందికగా మనం పెట్టుకున్నట్లయితే, బలి ఇవ్వు. ఏం బలి ఇవ్వాలి ప్రభువా అని అడిగాడా? అడగలేదు. ఏం బలి ఇవ్వు, బలి ఇవ్వు, ఏం బలి ఇవ్వాలి అని అడగలేదు. దేవుడు అంటాడు, దహన బలి ఇవ్వు అన్న తర్వాతనైనా దహన బలి కోరుతున్నావా ప్రభువా? పొట్టేలుని ఇవ్వాలనా, లేకపోతే సంవత్సరం దూడని ఇవ్వాలనా, లేకపోతే ఎద్దును బలి ఇవ్వాలనా? దేన్ని బలి ఇవ్వాలి దహన బలిగా అడిగాడా? అడగలేదు, అడగలేదు. సరే, తర్వాత దహన బలిగా నీ కుమారు నీవు. గుండె జారిపోయి ఉంటుంది, గుండె జారిపోతుంది. కానీ లేదు, అలా జరగలేదు అబ్రహాముకు. ప్రభువా, కుమారునిమంటున్నావా? దహన బలిగా, అది కూడాను ఎలా వీలవుతుందయ్యా? ఎలా వీలవుతుంది? కుమారుని ఇవ్వగలనా? లేక లేక కలిగాడే, ఈ వయసులో కలిగాడే, ఇంత ప్రేమతో అల్లారుముద్దుగా పెంచుకున్నానే. అంతేకాకుండా ఆ కుమారుణ్ణి నువ్వు అడిగి మరీ ఇచ్చావే, ఇప్పుడు మరలా తీసుకుంటావా? నీకు ఇది న్యాయమేనా? అడిగాడా? అడగలేదు. చూచారా? బలి ఇవ్వు, ఏం బలి అడగలేదు. దహన బలి ఇవ్వు, ఏది ఇవ్వాలి దహన బలికి అని అడగలేదు. కుమారుని ఇవ్వు, అయినప్పటికీ అడగలేదు. ప్రియమైన వారలారా, ఇచ్చినటువంటి నీవే అడుగుతున్నావా? ఇది ఎంతవరకు నీకు న్యాయము? అడగలేదు. ప్రియమైన వారలారా, అయినా ఎందుకు దేవుడు ఈ విధంగా అడుగుతాడంటే, ఎక్కడ రియాక్ట్ అవుతాడో, ఏ విధంగా బయటపడతాడో, ఏ విధంగా తన యొక్క విశ్వాసాన్ని బయలుపరుస్తాడో, ఎంత మేరకు విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు ఈ విధంగా. ఇంకొక మాట, నీ యొక్క ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు ఇవ్వు, ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు ఇవ్వు. ఒక్కగానొక్క కుమారుణ్ణి నువ్వే అడుగుతున్నావే. ఉన్నారా 10 మంది? ఉన్నారా 2 కనీసము? ఒకరిని నాకు ఉన్నించుకొని ఒకరిని నీకు ఇవ్వడానికి నాకు ఒకడేనే. ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకును బలి ఇవ్వు. ఎలా ఇవ్వమంటావయ్యా? దానికి కూడా రియాక్ట్ కాలేదు. నీవు ప్రేమించు నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి అంటాడు.
నువ్వే చెప్తున్నావే ప్రేమించు కుమారుణ్ణి అని. ఒక్కగానొక్క కుమారుడు, ప్రేమించే కుమారుణ్ణి ఎలా ఇయ్యమంటావయ్యా, ఎలా ఇయ్యమంటావు అన్నాడా? అనలేదు. మరుసటి రోజు ఉదయాన్నే చూడండి, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారునికు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ వచనంలో అయిపోయిందండి మొత్తము. దాసులను తీసుకున్నాడు, కర్రలను తీసుకున్నాడు, గాడిదలను తీసుకున్నాడు, కుమారుని తీసుకున్నాడు, బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడైతే చెప్పాడో, ఏ పర్వతమై చెప్పాడో, ఏ దేశంలోనైతే చెప్పాడో ఆ మోరియా దేశంలో ఆ పర్వతం మీదకి ఆయన చెప్పినట్లుగా ఆ పర్వతం దగ్గరికి వస్తాడు. పర్వతము ఎక్కాలి. ఈ రోజుకు కూడా సజీవంగా ఉన్నది మోరియా పర్వతము. ఏదో కథ రాసినట్టుగా రాయబడలేదండి, వాస్తవమైనటువంటిది చరిత్ర. బైబిల్లో రాయబడినటువంటి అన్నీ కూడాను వాస్తవమైనవి. నా ప్రియమైన వారలారా, 4వ వచనంలోకి వెళ్దాం. 4వ వచనం, 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి, దూరం కనపడతా ఉంది మోరియా దేశంలోనే పర్వతము. అక్కడికి వచ్చాడు, దూరం నుంచి వచ్చాడు. 3వ నాడు అంటే 3 దినాలు ప్రయాణం చేసి వచ్చాడనమాట. దాసులతోనూ గాడిదతోనూ కర్రలు తీసుకొని కుమారుని తీసుకొని బయలుదేరాడు. 3 దినాలు నడిచి వచ్చాడు ప్రయాణం చేసి. తన ఆలోచన అంతా కూడా, తన బాధ, తన వేదన అంతా కూడాను ప్రయాణము, కుమారుడు, బలి, ఇవే. ఇంకా వేరే ఆలోచనే ఉండదు. ఇంట్లో చెప్పాడో లేదో శారమ్మకు, ఏమో వ్రాయబడలేదు గ్రంథంలో. నా ప్రియమైన వారలారా, ఒకవేళ చెప్పినా జవాబు ఏ విధంగా ఉంటుందో మనం ఊహించవచ్చు. నా ప్రియమైన వారలారా, అక్కడికి వచ్చిన తర్వాత 5వ వచనం చూద్దాం. 5వ వచనం, తన పనివారితో, అక్కడికి వచ్చేటప్పటికల్లా పనివారితో ఏమంటాడంటే, గాడిదతో మీరు ఇక్కడ ఉండండి, మీరు రాకూడదు పైకి. నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మొరొక్కి మరలా మీ యొద్దకు వచ్చేద్దామని చెప్పాను. ఓ, బలి ఇస్తావా అబ్రహాం అన్నప్పుడు, చిత్తము ప్రభువా అన్నాడు. ఒక ప్రశ్న కూడా ఎదురు మాట్లాడలేదు. ఎగ్గొట్టేవాడికి మాట మార్చేవాడికి ఏదైతే ఏమి అంతే కాబోలు. నా ప్రియమైన వారులారా, సరేలే నేను ఇచ్చే కదా అని అనుకొని ఉండొచ్చు కదా. వాస్తవం ఏంటి చూద్దాం. ఎందుకని ఈ మాట అన్నాడు? నేనును ఈ చిన్నవాడును వెళ్తాం, మీరు ఇక్కడే ఉండండి. అది పవిత్ర కార్యము, పరిశుద్ధ కార్యము, దహన బలి, దేవునికి ఇష్టమైంది. నా కుమారుణ్ణి అడిగాడు, నేను బలి ఇవ్వాలి. అక్కడ ఆ పరిశుద్ధ కార్యక్రమంలోని ఆ పరిశుద్ధ వాతావరణంలో మీరు ఎంత మాత్రమో రాకూడదు, ఇక్కడే ఉండండి. గాడిదతో మీరు ఇక్కడే ఉండండి, నేను ఈ చిన్నవాడు వెళ్తాం. అయితే ఏమనాలి? బలి ఇచ్చి వస్తామనాలి. బలి ఇచ్చి నేను వస్తాను, బలి ఇచ్చిన తర్వాత ఇస్సాకు ఎక్కడ వస్తాడు? బలి ఇచ్చి నేను తిరిగి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అనాలి. ఏమంటాడు ఇక్కడ? నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మొరొక్కి, ఎవరికి? దేవునికి మొరొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. ఎందుకన్నాడు ఈ మాట? ఏంటి అబ్రహమయ్యా, ఎంత అబద్ధికుడివయ్యా, ఎంత మాట మార్చావయ్యా, మాట మీరు నిలబడలేదు కదయ్యా. దేవుడికి ఇచ్చినటువంటి మాట తప్పుకుంటావా? సహజంగా మనకు వచ్చే అనుమానం, తప్పదు, వస్తుంది ఆ అనుమానం. కానీ అబ్రహాము యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది? అబ్రహాము యొక్క ఉద్దేశం ఏంటంటే, నా ప్రియమైనటువంటి వారలారా, నేను ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్నది ఏంటంటే, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్తాము, బలిపీఠం కడతాము, నా దేవునికి నా కుమారుని బలి ఇస్తాను. ఏర్పాటు చేశాడు కదండి. నిజమే, ఈ మాటలను ఒప్పుకోవడానికి ఆయన బలిపీఠం కట్టాడు, కట్టెలను పేర్చాడు, ఇస్సాకును కట్టాడు, పడుకోబెట్టాడు. బలి ఇవ్వడానికి, మోసం చేయడానికి కాదు, మాట మార్చుకోవడానికి కాదు, మాట తప్పుకోవడానికి కాదు, మాట వెనక్కి తీసుకోవడానికి అసలే కాదు. ఎందుకు? బలి ఇవ్వడానికే. అంటే అర్థం ఏంటంటే, నేను వెళ్తాను, బలిపీఠం కడతాను, బలి ఇస్తాను, నా దేవుడు నా కుమారుని లేపుతాడు, నేనును ఈ చిన్నవాడును దేవునికి మొరొక్కి తిరిగి వస్తాము. ఎంత విశ్వాసం అండి మన పితరుడైన అబ్రాహాముకు, ఎంత విశ్వాసం. ప్రియమైన వారలారా,
ఎంత గొప్ప విశ్వాసం! విశ్వాసమునకు పరాకాష్ట, అత్యున్నతమైనటువంటి స్థితి. విశ్వాసమునకు పరాకాష్ట. ఇంకా ఇంకా ఆయన యొక్క అత్యున్నత విశ్వాసానికి చాలా ఉన్నాయి, కానీ నాకు బాగా నచ్చినటువంటిది ఇంకొక సందర్భం. ఈ మొదటి సందర్భం ఇది నాకు నచ్చినటువంటి విశ్వాసము. ఇంకొక చోట సరే ఇస్సాకును పెద్దవాడవుతాడు, యవనస్తుడవుతాడు, పెళ్లి చేయాలి. ఎందుకంటే చాలా వయసు అయిన తర్వాత పుట్టిండు కదా. ఎలియాజరు పిలిచాడు. ఏంటి అయ్యగారు, ఇస్సాకు పెళ్లి చేద్దాం, మరి అమ్మాయి ఎట్లా అయ్యగారు? అమ్మాయిని నువ్వు తీసుకురావాలి. నేనా? ఎక్కడికి? ఇక్కడ కాదు, ఈ దేశపు అమ్మాయి వద్దు, నా దేశానికి వెళ్ళాలి, నా తండ్రి దేశానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి నా బంధువుల ఇంట్లో ఒక అమ్మాయిని నువ్వు తీసుకురావాలి. నేనా? అవును, నువ్వే వెళ్ళాలి, నా దేశానికి వెళ్ళాలి, నా తండ్రి బంధువుల దగ్గరికి వెళ్ళాలి, నా బంధువుల దగ్గరికి వెళ్ళాలి, వారిని దర్శించాలి, అక్కడి నుంచి ఒక అమ్మాయిని తీసుకొని రావాలి. ఇస్సాకు భార్యగా, అయ్యా నేను వెళ్తాను అక్కడికి, వారిని దర్శిస్తాను. ఆ గృహాలను దర్శించినప్పుడు నాకు నచ్చవచ్చు, ఒక అమ్మాయి నచ్చవచ్చు, మన అబ్బాయి ఇస్సాకు. ఒకవేళ మిమ్మల్ని గురించి చెప్పినప్పుడు, ఇస్సాకును గురించి చెప్పినప్పుడు ఇస్సాకు భార్యగా ఉండడానికి అంగీకరించవచ్చు. అయితే ఆ అమ్మాయి ఆ దేశం నుంచి బయటికి రాదు, అప్పుడు మన ఇస్సాకును ఆ దేశమునకు తీసుకొని పోవలేనా అడుగుతాడు. ఆ దేశమునకు తీసుకొని పోవలేనా? చూడండి, ఆదికాండము 24వ అధ్యాయము 5వ వచనంలో, ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలేనా అని అడుగగా, ఇష్టపడుతుంది కానీ ఈ దేశానికి రాదు, అటువంటిప్పుడు నీ దేశమైనటువంటి ఆ దేశానికి నీ కుమారుడైనటువంటి ఇస్సాకును అక్కడికి తీసుకొని పోలేనా అని అడుగగా, అప్పుడు అంటాడు అబ్రహాము ఒక మాట, ఏమనంటే, అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమా, ఎంత మాత్రము నా కుమారుని ఇస్సాకును అక్కడికి తీసుకొని పోకూడదు. నా తండ్రి ఇంట నుండి, నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని నాతో ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును, అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. ఎంత ఖచ్చితంగా, ఎంత డెఫినెట్గా చెప్పాడంటే, నా దేశం నుండి, నా తండ్రి ఇంటి నుంచి, నా దేశం నుంచి, నా బంధువుల నుంచి రమ్మని వెలుపలికి తీసుకుని వచ్చి ఇంతవరకు నడిపించినటువంటి దేవుడైన యెహోవా తన దూతను నీకు ముందుగా పంపించి నా కుమారునికి నీవు భార్యను తెచ్చేదవుగాక, ఈ కార్యమును ఆయన సఫలపరచును గాక. ఎంత గొప్ప విశ్వాసం అండి! జరిగింది. అబ్రహాం కోరినట్టు జరిగిందా? అలాగే జరిగింది. రిబ్కాను తీసుకొస్తాడు. ఎంత గొప్ప విశ్వాసం అండి! మన పితరుల యొక్క మహోన్నతమైనటువంటి విశ్వాసము నా ప్రియమైనటువంటి వారలారా, రెండవ చోటికి వెళ్దాం. అబ్రహాము మనుమడైనటువంటి ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు. నా ప్రియమైన వారలారా, ఎవరికైనా నువ్వు చనిపోతావు ఈరోజు రేపు అని చెప్తే ఎంత దిగులు పడతాడో. అయ్యో మరణమే, నేను మరణించిపోతున్నానే, నా భార్య, నా బిడ్డలు, నా తర్వాత నా సంతానాన్ని, నా బంధువులను అందరినీ వదిలిపెట్టి వెళ్ళవలసి వస్తుంది. ఎంత బాధపడతాడో ఆ వ్యక్తి. మనం కూడా తప్పనిసరిగా నా ప్రియమైన వారలారా. అయితే దేవుడు చెప్తాడు, నీవు నీ పితరులతో పండుకోబోతున్నావు యాకోబు, అంటే నిద్రించబోతున్నావు, అంటే మరణించబోతున్నావు అని అన్నప్పుడు ఎంత మాత్రమో యాకోబు బాధపడలేదు, ఏడవలేదు, కన్నీరు కార్చలేదు. ఎందుకంటే దేవుని ఎడల సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగిన వ్యక్తి తన జీవితాన్ని గురించి, తన మరణాన్ని గురించి, తన యొక్క పరలోక ప్రయాణాన్ని గురించి ఎంత మాత్రమో బాధ లేదు, వేదన లేదు. వెళ్తాను అక్కడికి అన్న విశ్వాసము. చూసారా? ఆదికాండము 47వ అధ్యాయం 29వ వచనం, ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షమున్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనబరుచుము. ఎట్టనగా, చూశారా నా ప్రియమైన వారలారా, తన కుమారుడైనటువంటి యోసేపు అంటే చాలా ఇష్టం. అంతమందిలో పెద్దవాడైనటువంటి రూబేన్ను పిలవలేదు, శూరుడైనటువంటి యూదాను పిలవలేదు,
లేవిని పిలవలేదు, కానీ ఎవరిని పిలిచాడంటే యోసేపుని పిలిచాడు. పిలిచి, ఆ కుమారుని యోసేపు, వాగ్దానం చేస్తావా, ప్రమాణం చేస్తావా? చేస్తాను నా తండ్రి, చెయ్యి. వాగ్దానము లేక ప్రమాణము, తొడ కింద చేయి పెట్టినట్లయితే ప్రమాణము లేక వాగ్దానము అంటాడనమాట. ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపుని పిలిపించిన ఎడల, నీకు కటాక్షం ఉన్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ కింద ఉంచి నా ఎడల దయను నమ్మకము కనపరచు. ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతి పెట్టకము. ఐగుప్తులో పాతి పెట్టొద్దు. నా పితరులు ఎక్కడైతే పాతి పెట్టబడ్డారో, నా పితరులు ఎక్కడైతే పాతి పెట్టబడ్డారో అక్కడ వారు పాతి పెట్టబడిన స్థలంలోనే నన్ను పాతి పెట్టయ్యా, నన్ను పాతి పెట్టయ్యా. నా పితరులతో నేను చేరాలి, నా పితరులతో ఉండాలి, నా పితరులతో నేను చేరతాను. నా పితరులు పాతిపెట్టినటువంటి అక్కడ నన్ను పాతిపెట్టు, ఎందుకంటే పరలోకములో నేను నా పితరులతో ఉంటాను. ఎంత విశ్వాసము, ఎంత విశ్వాసము నా ప్రియమైన వారలారా. యాకోబు తన బిడ్డలందరినీ పిలిచి ఏమేమి జరగబోతుందో భవిష్యత్తులో, ఆ యొక్క తన సంతానానికి ఏం జరగబోతుందో అంతా చెప్పిన తర్వాత అంటాడనమాట. చూడండి 49వ అధ్యాయము 29వ వచనంలో, తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లా, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. దేవుడు చెప్పాడు స్వజనుల యొద్దకు చేర్చబడుతున్నావని. అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. ఎంత విశ్వాసంతో, ఎంత ధైర్యంగా చెప్పాడంటే. ఎక్కడ పాతి పెడతారు నన్ను అంటే, హిత్తీయుడైన ఎఫ్రోను భూమి అందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుము. హిత్తీయుడైన ఎఫ్రోము భూమిలో ఉన్నటువంటి గుహలో నా తండ్రులున్నారే, నా పితరుల యొద్ద నన్ను పాతిపెట్టు, ఎందుకంటే వారితో కలిసి పరలోకంలో ఉండాలి. ఆ గుహ కానాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలములో ఉంది. ఏ స్థలమో చెప్పాడు. అలా చెప్పేవారు నిజంగా విశ్వాసము కలిగినటువంటి వారండి. అక్కడ పాతి పెట్టాలి, నా స్థలం అది అని చెప్తారు చాలామంది. చాలా విశ్వాసము కలిగినటువంటి వ్యక్తులు తమ విశ్వాసాన్ని వ్యక్తం చేయడానికి ఈ మాటలు అంటారండి. ఎందుకని? అబ్రహాము దానిని, ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొన్నాడు అబ్రహాము. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయినటువంటి శారాను పాతిపెట్టారు. నా పితరుడైనటువంటి అబ్రహాము అక్కడ పాతిపెట్టబడ్డాడు. అక్కడనే ఇస్సాకు అతని భార్య అయినటువంటి రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను నా భార్య అయినటువంటి లేయాను పాతిపెట్టాను. అక్కడున్నారయ్యా నా పితరులు అక్కడ ఉన్నారు, నన్ను అక్కడ పాతిపెట్టు. ఎంత విశ్వాసము, ఎంత విశ్వాసము, ఎంత విశ్వాసము నా ప్రియమైన వారలారా, ఎంత విశ్వాసం చూసారా? అబ్రహాము యొక్క విశ్వాసము కళ్ళు చెమర్చే విశ్వాసము. యాకోబు యొక్క విశ్వాసము మనకు ధైర్యాన్ని ఇచ్చే విశ్వాసము. తర్వాత చూడండి, మోషే దగ్గరికి వెళ్దాం. మోషే ఒక తప్పు చేశాడు. మోషే ఐగుప్తు నుంచి కనాను వెళ్తున్నటువంటి ప్రయాణంలో మోషే తప్పు చేశాడు. ఏంటంటే, వాళ్ళకి నీళ్లు లేవు. ఇశ్రాయేలీలు వచ్చి మోషేతో పోట్లాడతారు. నీళ్లు లేవు, ఏమైపోవాలి మేము, మా బిడ్డలు, మాతో ఉన్నటువంటి మా పశువులు ఏమైపోవాలి? నీళ్లు లేవు అని చాలా మరి వాదిస్తారు, మాట్లాడతారు. ఊపిరి తిప్పుకోలేకపోతాడు మోషే. ప్రభువా ఏం చేయమంటారయ్యా? ఇంకా కొంచెంసేపు ఉంటే రాళ్లతో నన్ను కొడతారయ్యా, చంపేస్తారు ప్రభువా, నీళ్లు లేవు తాగడానికి, ఏం చేయమంటావు? నా ప్రియమైన వారలారా, సంఖ్యాకాండము 20వ అధ్యాయము 7వ వచనములు ఈ మాట రాయబడింది. అంతటా యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును ప్రోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము, అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకు తాగనిమ్ము. అయిపోయింది. మోషే, ప్రభువా ఇదిగో కర్ర తీసుకొని వారందరినీ ఇక్కడికి సమకూర్చు, ఎదురుగా బండ ఉంది చూసావా, అక్కడికి వెళ్ళి బండతో మాట్లాడు, బండ నీళ్ళు ఇస్తుంది అని చెప్పాడు. అయితే బండతో మాట్లాడాలి కదా. వెళ్ళి, ఓ బండ దేవుడితో మాట్లాడమన్నాడమ్మా, నువ్వు నీళ్ళు ఇస్తావట, నీళ్ళు ఇవ్వు అని చెప్పేసి మాట్లాడాలి. అవును కదండి, అదే మాట మాట్లాడాలి. మరి మోషే చేసిన పని ఏంటి? మోషే చేసినటువంటి పని ఏంటంటే, అక్కడికి వెళ్ళి ఏమన్నాడు తెలుసా? అతడు వారితో ఏమన్నాడంటే,
అందరినీ కూడా ఆ తర్వాత మోషే అహరోనులు అందరినీ సమాజాన్ని ప్రోగు చేశారు ఆ బండ ఎదుటగా. అక్కడ ఆ బండ ఉంది ఎదుట, వాళ్ళందరినీ ప్రోగు చేసిన తర్వాత అంటాడు మోషే వారితో ఏమన్నా, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా మాట్లాడమన్నాడు. ఈ మాట మాట్లాడేది కాని మాట, పలకకూడని మాట, చెప్పకూడని మాట. ఈ మాట మాట్లాడాల్సింది, ఓ బండా నీతో మాట్లాడమన్నాడు, మాట్లాడుతున్నాము, నీళ్ళు ఇస్తావట, నీళ్ళు ఇవ్వు. ఎట్లు ఇస్తావో, గ్లాసుతో ఇస్తావో, లేకపోతే బకెట్తో ఇస్తావో, బిందెతో ఇస్తావో, నీ ఇష్టం. నువ్వు నీళ్ళు ఇస్తావట మా వాళ్ళకు. అది మాట్లాడదు. ఆ మాట మాట్లాడకుండా వీళ్ళ మీద కోపంతో, ద్రోహులారా మీ కొరకు ఈ బండ నుంచి నీళ్లు తెప్పించాలనా? అయినప్పటికీ కూడా నీళ్లు మాత్రం వస్తాయి, ఎందుకంటే వాళ్ళని బ్రతికించాలి. మోషే మీద కోపం ఉంది. అయితే చూడండి, అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా, మాట్లాడమంటే మాట్లాడకుండా కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగాను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కన్నులు ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతే కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ఆ దేశంలోనికి మీరు పోరయ్యా, అయిపోయింది. ఆ దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. అంటే మీరు ప్రవేశించలేరు. యూ కెనాట్ ఎంటర్ ఇంటు ది ల్యాండ్ ఆఫ్ కానాన్. ఆ కానాన్ దేశంలోకి మీరు, ఎందుకంటే కాని మాట అన్నారు కాబట్టి అందులోకి మీరు ప్రవేశించకూడదు. కానీ ఎంత విశ్వాసం అంటే, అయ్యా నేను చిన్న పొరపాటు చేశాను, దీనికి ఇంత శిక్ష ఇస్తావా, ఈ విధంగా ఇంత కఠినంగా మాట్లాడతావా అనాలి అబ్రహాం లాగా. కానీ ఇక్కడ అబ్రహాం లాగా ఈయన కూడా మాట్లాడలేదు, ఎంత మాత్రం అబ్జెక్షన్ రైజ్ చేయలేదు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ప్రభువా నేను ఈ కానాను దేశంలోనికి ప్రవేశించకపోయినప్పటికీ కూడా పరమ కానానులోకి నేను ప్రవేశిస్తాను అన్నంత విశ్వాసం ఉంది. నిజమేనా? మనం ఊహించుతున్నాము, మన ఊహ కరెక్టేనా? నా ప్రియమైన వారలారా, ఈ కనాను దేశంలోకి నేను ప్రవేశించకపోయినప్పటికీ కూడా పరమ కనానులోకి వస్తాను, నీతో ఉంటాను. నిజమేనా? ప్రవేశించాడండి. మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో 2వ వచనంలో, 6 దినములైన తర్వాత పేతురును యాకోబును యోహానును మాత్రం వెంటబెట్టుకుని ఎత్తైన కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఎవరు? యేసుప్రభుల వారు. చూశారా? పేతురు యాకోబు యోహానును తీసుకొని ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు అంతలో ఆయన వస్త్రములు ప్రకాశం ఆయను, మిగుల తెల్లనివి ఆయను, లోకమందు ఏ చాకలియు అంత చల్లగా చలవ చేయలేడు. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండరి. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళిద్దరూ? ఆయనతో పాటు పరలోకం నుండి వచ్చారండి. పరలోకం నుండి వచ్చారు అంటే ఈ కానాను లేకు చేరలేదు, కానీ పరమ కానాను చేరాడు మోషే. అందువలన ప్రభువా ఈ కానానులోకి నేను పోకపోతే పోయినా పర్వాలేదు, పరమ కానానుకు నేను ఎలా చేర్తాను, కానీ కాపరి లేని గొర్రెల వల్లే ఉన్నారే, వీరిని ఆ కానాను దేశంలోకి చేర్చడానికి ఒక వ్యక్తిని ఏర్పాటు చేయయ్యా మోషే. యెహోషువని ఏర్పాటు చేశాను, ప్రార్థన చేసి పంపించయ్యా. పంపించారు. చూశారా విశ్వాసం యొక్క పరాకాష్ట? ఎంత గొప్ప విశ్వాసం! అబ్రహాం యొక్క విశ్వాసం, యాకోబు యొక్క విశ్వాసం, మోషే యొక్క విశ్వాసం. నా ప్రియమైన వారలారా, చూచాం మన విశ్వాసం ఎలా ఉంది? మన విశ్వాసం ఎలా ఉంది? ఉంటుంది, విశ్వాసం లేకుండా ఉండదు. కానీ ఏ స్టేజ్లో ఉంది, ఏ స్థాయిలో ఉంది? పదును పెట్టుకుందాము, మెరుగు పెట్టుకుందాము, అభివృద్ధి చేసుకుందాం, ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవా, గొప్ప తండ్రి, నీ నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మా పితరుల విశ్వాసాన్ని మాకు చూపించావు. ఎంత గొప్ప పరిపూర్ణమైన విశ్వాసంలో మా పితరులు ఉన్నారో మాకు బోధించావు. ప్రభువా, మా విశ్వాసాన్ని మేము చూసుకొని ఒక్కసారి ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకొని మా ప్రభువా, మా స్థాయి నుండి తండ్రి ఇంకా మంచి స్థాయికి ఎదిగి నీకు ఇష్టమైనటువంటి విశ్వాస వీరులముగా జీవించుటకు సహాయం చేయమని విన్నటువంటి మా శ్రోతలను ప్రభువా బలపరచయ్యా. విశ్వాస వీరులుగా ఎదిగింప చేయి తండ్రి. నన్నును ఒక్కసారి దృష్టించి కాపాడమని నీ సాధనంగా వాడుకున్నందుకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు అనుగ్రహించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.